హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు వెండితెరపై టాప్ లేడీ కమెడియన్ ఎవరయ్యా అంటే అందరూ ముక్తకంఠంతో కోవై సరళ గారు అని టక్కున సమాధానం ఇస్తారు. ఈ మలయాళ నటి హీరోయిన్గా, సహాయ నటిగా, కమెడియన్గా అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేస్తూ కామెడీ క్వీన్గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మూడు ముళ్ళు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కనే ఉండేవారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్ జరగగా అందులో నాకు అవకాశం ఇచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అలా నా జర్నీ మొదలైంది. దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. 900కు పైగా సినిమాల్లో నటించాను. కోలీవుడ్ నా పుట్టినిల్లైతే టాలీవుడ్ నా మెట్టినిల్లు అన్నారు. స్వేచ్ఛ కోసమే తాను పెళ్లి చేసుకోలేదని, ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని రూల్ ఏమీ లేదు కదా. మనం భూమి మీద ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడతాయి. ఎంతోమంది పిల్లలున్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. మనల్ని చూసేందుకు ఒకరుండాలని ఎదురు చూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే అన్నారు. సతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్ పక్కన హీరోయిన్గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత కమల్ గారు ఫోన్ చేసి నా డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నా కోసం 5 నెలలు వెయిట్ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది. ఈ మధ్య తనకు ఆరోగ్యం బాగాలేదని, ఖర్చులకు డబ్బులు లేక దీనస్థితిలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయని, వాళ్ళ అక్క వాళ్ళందరూ తనని ఇంట్లో నుంచి గెంటేశారని కూడా పత్రిక వాళ్ళు రాశారట. కానీ అలాంటివేమీ జరగలేదని, ఆరోగ్యంగా ఉన్నానని, ఆనందంగా ఉన్నానని, అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని కోవై సరళ గారు చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.